కండరాలు పడతా ఉన్నాయి సార్, నైట్ టైం నిద్రలో కండరం పట్టి నిద్ర లెగుస్తాము, ఆ తర్వాత కొంచెంసేపుడు వదులుతున్నాయి కానీ కాలంతా నొప్పిగా ఉంది. రేర్గా ఇది చేతుల్లో కూడా వస్తూ ఉంటుంది. దీన్నే మనం మజిల్ క్రాంప్స్ ఆర్ సోర్ మజిల్స్ అని అంటామండి. ఈ మజిల్ క్రాంప్స్కి గల కారణాలు ఏంటో చూద్దామండి. మోస్ట్ కామన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఫస్ట్ది ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం, వేపుళ్ళు తింటాం. నెక్స్ట్ కామన్ కాజ్ అని డీహైడ్రేషన్. మన వాటర్ ఇంటేక్ లెస్ దాన్ 2 లీటర్స్ కనుక ఉంటే యాడిక్వేట్గా బ్లడ్ సప్లై లేకపోవటం, లవణాలో మార్పు రావటం వల్ల కూడా మనకి క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎక్కువగా ఒకటే చాట కూర్చొని పనిచేసే వాళ్ళల్లో లో బ్యాక్ ఏక్ వల్ల, స్పాండలోసిస్ వల్ల కానీ, రాడిక్యులోపతి వల్ల కానీ ఈ క్రాంప్స్ అనేవి వస్తాయి. అంటే కొన్ని రకాలైన మందుల వల్ల, బీపీకి మోస్ట్ కామన్గా వాడే డయూరిటిక్స్, బ్లడ్లో కొవ్వు శాతం తగ్గడానికి స్టాటిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఇంకోటండి స్టెర్నస్ ఎక్సర్సైజ్. అలవాటు లేకుండా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కువగా పరిగెత్తడం అనేది చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కువగా లెగ్ క్రాంప్స్ వస్తాయి వాళ్ళకి. లవణాల్లో మార్పులండి, పొటాషియం కనుక తగ్గితే, దాంతోపాటు మెగ్నీషియం తగ్గిన, కాల్షియం తగ్గిన, ఈ కాల్షియం మెటబాలిజం మనకు ఆల్టర్ అయ్యేది పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల ఆల్టర్ అవుతూ ఉంటుంది. థైరాయిడెక్టమీ చేసిన తర్వాత యాడిక్వేట్గా కనుక వాళ్ళు విటమిన్ డి కానీ కాల్షియం కానీ తీసుకోకపోతే వాళ్ళకి క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మెటబాలిజంకి సంబంధించిన జబ్బు, లేకపోతే గ్లూకోజ్ మెటబాలిజంలో కానీ, ఫ్యాట్ మెటబాలిజంలో కానీ ఏదైనా ఆల్టరేషన్ ఉంటే, దాంతోపాటు మల్టిపుల్ స్క్లిరోసిస్ అనే ఒక జబ్బు, కొన్ని రకాలైన నరాల జబ్బుల్లో కూడా మనకి క్రాంప్సే ప్రజెంటేషన్ ఉంటుంది. మోస్ట్ కామన్గా కండరాల జబ్బులండి, పార్కిన్సన్స్ డిసీజ్. ఇందులో కండరాలు బిగుతైపోవటం, పొద్దున్నే లేచినప్పుడు ఏళ్ళు కొంగరలు పోవటం అనేది జరుగుతూ ఉంటాయండి. సో మనం చూస్తే క్రాంప్స్ అనేది ఒక ప్రజెంటేషన్ మాత్రమే. దీనికి సింపుల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి పొటాషియం మెటబాలిజం డెఫిషియన్సీస్, దాంతోపాటు కొన్ని రకాలైన నరాల జబ్బులు, మందులతో పాటు చాలా కారణాలు ఉంటాయి. దాని స్పెసిఫిక్గా మనం ఏదైతే కారణం చూసుకొని దానికి వైద్యం చేసుకుంటే మన క్రాంప్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.